సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ అయిన తర్వాత సార్ మీరు ఒక 4 పేజీల లేఖ రాసిరు. ఇంగ్లీష్లో రాసిరు, హిందీ తెలుగులో రాసిరు. తెలుగులో కూడా రాశాను. రెండు రాసి మరి సిజేఐ గారికి ఇచ్చిన అని చెప్పారు మీరు, కానీ మీడియాకి మాత్రం వచ్చింది. ఎస్ సార్, మీడియాకి వచ్చింది. ఇది దాంట్లో సిజే గారికి కూడా ఇచ్చాను సార్. ఇన్వార్డ్ అక్నాలెడ్జ్మెంట్ సెక్షన్ లో వీడియో కూడా తీసుకున్నాను నేను. రైట్ సార్ ఇచ్చిరు. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను మీరు ప్రస్తావించారు. నన్ను ఇబ్బందులకు గురి చేసి ఇన్ కెమెరా ముందు నా చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించుకొని వాళ్ళు బయట అని నేను లేకుండానే ఇన్ కెమెరా చేసుకున్నారని, మీరు లేకుండానే ఇన్ కెమెరా చేసుకున్నారు అని చెప్పేసి మీరు అందులో చాలా పెద్దగా రాసిరు. తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టిరు. ఎస్ సార్, ఎస్ సార్. విచారణ తర్వాత నిర్దోషిగా ప్రకటింపబడాలి. దోషినైతే విచారణ తర్వాత దోషిగా పరిగణించబడాలి. ఇది నా యొక్క ధర్మ హక్కు, ఒక నిందితునిగా హక్కు. దీనితో పాటుగా ఏదైతే దోషము నేను చేశానో, ఏదైతే దోషాన్ని నాతో చేపించినారో ఆ దోషులకు కూడా శిక్ష పడాలి. దోషులకు అంటే అందులో నేను కూడా, నాతో పాటు దోషులకు కూడా శిక్ష పడ్డ తర్వాత రెండు మన లీగల్ సిస్టంలో ఒకటి నేరం అంగీకరణ, రెండవది నేరము అంగీకరించకుండా శిక్ష పడడం. ఈ నేరం అంగీకరించే క్రమంలో ఇది నేరమే కాదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఇకపైన నేను నేరం చేయను అని చెప్పి జరిగినట్టు ప్రజలకు కోర్టు కూడా చెప్పి వాళ్ళు తప్పించుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా తప్పించుకోవడం సిద్ధమే.